హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మిల్లెట్ దోస ఎలా చేసుకోవాలో చూద్దాం. రాగులు జొన్నలతో కలిసిన ఈ దోసని తిన్నారంటే వెయిట్ లాస్ ఈజీగా అవుతారు. అండ్ డయాబెటీస్ ఉన్న వారికి ఇది చాలా హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్. ఈ దోసలోకి కాంబినేషన్గా పాతకాలం నాటి చట్నీని చేసుకుందాం. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. దానితోనే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇది మీరు ట్రై చేశారంటే మళ్ళీ ఈ చట్నీయే చేసుకుంటారు. మరి ఈ దోస ఇంకా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ రాగులు తీసుకున్నాను. రాగులు ఎన్నైతే తీసుకుంటామో అన్నే జొన్నలు తీసుకోవాలి. అంటే 1 కప్పు రాగులకి 1 కప్పు జొన్నలు తీసుకున్నాను. ఇంకా మినప్పప్పుని 1 కప్ తీసుకున్నాను. పొట్టు ఉన్న మినపప్పు అయితే చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇలా 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అప్పుడు దోశలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని 6 to 7 అవర్స్ నానపెట్టుకోండి. ఓవర్ నైట్ నానపెట్టుకుంటే చాలా బెటర్. మూత పెట్టేసి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. మిల్లెట్స్ ఏవైనా ఎక్కువ టైమే నానాలి, అప్పుడే బాగుంటాయి. ఇలా ఓవర్ నైట్ నానిన తర్వాత వీటిని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని లూజ్ కన్సిస్టెన్సీలో పిండిని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి. గ్రైండ్ చేసుకుంటూ కొన్ని యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వనివ్వండి. ఇప్పుడు పాతకాలం నాటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక చిన్న గిన్నెలో కొంచెం చింతపండుని తీసుకొని ఒకసారి కడిగి తర్వాత వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు పల్లీలను తీసుకోండి. పల్లీలు తీసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటూ పల్లీలని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పల్లీలన్నీ మాడిపోతాయి. పైకి కలర్ మారినా లోపల వేగవు. అందుకే మీడియం టు లో ఫ్లేమ్లో అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండండి. ఇలా అయితే అన్ని పల్లీలు ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. ఇలా పల్లీలన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో గిన్నెలోకి లేదంటే ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ సేమ్ కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఎల్లిపాయల్ని వేసుకోండి. ఇలా ఎల్లిపాయల్ని ఫ్రై చేసుకొని వేసుకుంటే చట్నీ బాగుంటుంది. ఎల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కలర్ మారి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న పల్లీలన్నిటిని తీసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని కలుపుకోండి. 20 to 30 సెకండ్స్ అలా కలుపుకోండి. మరీ ఎక్కువగా కలపకండి, పల్లీలన్నీ మళ్ళీ మాడిపోతాయి. ఇలా ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కారపొడిని వేసుకోండి. నేను 1 కప్ పల్లీలకి 2 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకున్నాను. ఇలా కారపొడిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసుకుంటే కారం మొత్తం మాడిపోతుంది. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. చట్నీ చేసుకున్న తర్వాత సాల్ట్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత కలుపుకోండి. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే చట్నీ బాగుంటుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మొత్తం తీసుకోండి. కొన్నిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ లూజ్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. పల్లీలను ఫ్రై చేసుకున్న కడాయిలోనే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని అవే ఈ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ చట్నీలోకి వేరే పౌడర్ని వేసుకుంటాము. అందుకే ఇది ఇలా లూజ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పల్లీలను మొత్తం గ్రైండ్ చేసుకొని
ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా వేసుకోకండి. ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు ఎక్కువగా వేసుకోకండి, చట్నీ చేదుగా అయిపోతుంది. ఇలా 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకొని వాటిని ఫ్రై చేసుకోండి. అవి వేడైన తర్వాత మినప్పప్పుని తీసుకోవాలి. నేను 1 కప్ పల్లీలు తీసుకున్నాను. 1 కప్ పల్లీలకి 1/2 కప్పు మినప్పప్పుని తీసుకోవాలి. ఇది తీసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ మినప్పప్పే సీక్రెట్ ఇంగ్రీడియంట్. దీంతోనే ఆ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మినప్పప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేడిగా అస్సలు తీసుకోవద్దు. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఇలా పౌడర్ లాగా వస్తుంది. ఈ పౌడర్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీ చట్నీలోకి తీసుకోవాలి. ఇదే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పౌడర్ని మొత్తం చట్నీలోకి తీసుకొని మొత్తం కలుపుకోండి. వాటర్ తక్కువగా అనిపిస్తే, మీకు చట్నీ కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చట్నీని లూజ్గా కలుపుకోండి. చట్నీని కొంచెం టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసుకోండి. మనం ముందు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రమే వేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకొని మళ్ళీ చట్నీని కలుపుకోండి. ఇప్పుడు దోశని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఓవర్ నైట్ ఫర్మెంట్ అయిన దోసపిండిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దోశ ప్యాన్ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. దోశ ప్యాన్ వేడైన తర్వాతనే దోశలు వేసుకోవాలి. ఇలా ప్యాన్ వేడైన తర్వాత గరిటతో పిండిని తీసుకొని ఇలా దోశను వేసుకోవాలి. లోతుగా ఉండే గరిటతో తీసుకుంటే దోశ ఈజీగా వేసుకోవస్తుంది. ఇలా దోశను వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిలే కాకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ నెయ్యి 2 వద్దు అనుకునేవారు, వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఆయిల్ని నెయ్యిని స్కిప్ చేయండి. ఇలా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. దోశ ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాలనివ్వండి. ఇలా 2 వైపులా దోశ కాలితే టేస్టీగా ఉంటుంది. మనం ఈ రాగులు ఇంకా జొన్నలు నానబెట్టుకున్నప్పుడు అందులో అటుకులు వేసుకోలేదు కాబట్టి ఈ దోశలు మరీ మెత్తగా రావు. ఇలా కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలా ఒక దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అదే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో దోశను వేసుకోండి. అప్పుడు ఈ దోశ కూడా బాగా వస్తుంది. ఒకే ఫ్లేమ్లో దోశలు వేసుకుంటే ఒకేలా మంచిగా కాలుతాయి. హై ఫ్లేమ్లోనే దోశలు వేసుకొని కాల్చుకోండి. మధ్యలో ఫ్లేమ్ని లో ఆర్ మీడియం చేశామంటే దోశలు తొందరగా కాలవు అండ్ సరిగ్గా కూడా కాలవు. ఇలా హై ఫ్లేమ్లో దోశలు వేసుకుంటూ కాల్చుకోండి. నెయ్యి లేదా నూనె వేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇలా అన్ని దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా రెండో దోశ వేసుకున్నప్పుడు దోశ రాకపోతే కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసి తర్వాత దోశ పిండిని వేసుకోండి. అప్పుడు దోశ బాగా కాలుతుంది. ఇలా సింపుల్గా హెల్తీ అయిన దోశలు వేసుకోవచ్చు. ఈ దోశలకు కాంబినేషన్గా ఈ పాతకాలం నాటి చట్నీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ దోశల్ని తినొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారైతే వీక్లీ 2 టైమ్స్ తిన్నారంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. షుగర్ పేషెంట్స్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హెల్తీ అయిన ఈ దోశల్ని ట్రై చేయండి. ఈ చట్నీ కూడా ఈ దోశలోకే కాకుండా ఇడ్లీ ఇంకా వడలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ హెల్తీ అయిన దోశలు ఇంకా ఈ పాతకాలం నాటి చట్నీ నచ్చినట్టయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మరికొన్ని హెల్తీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.